హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హబీ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు మనము మటన్ బోన్స్ తోటకూరతో, అది కూడా మా మిద్దె తోటలో నుంచి తీసుకొచ్చిన తోటకూర అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కర్రీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా దేనికి ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకా దీనికి ఆలస్యం వచ్చేసండి నాతో పాటు. ఈ రోజు మనము మటన్ బోన్స్ మరియు తోటకూర ఇగురు ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇదైతే శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్న తోటకూర, మా మిద్దె తోటలోనే కాసిన తోటకూర అన్నమాట. ఫ్రెష్గా కట్ చేసి తీసుకొచ్చాను, కడిగి శుభ్రంగా పెట్టేశాను అన్నమాట. ఇందులోకి కిలో మటన్ బోన్స్ పీసెస్ అయితే తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, బోన్స్ ని అయితే ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టానండి, చూస్తున్నారా? ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, తగినంత ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, కారం, రుచికి తగ్గ ఉప్పు, కొంచెం పసుపు. ఎందుకంటే ఆల్రెడీ మనం కర్రీలో పసుపు వేసి ఉడకబెట్టామండి, అందుకని పసుపు కొంచెం తక్కువ తీసుకున్నా పర్వాలేదన్నమాట. ఫస్ట్ మనము స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకుందామండి స్టవ్ మీద. ఇందులో మనము ఆయిల్ వేసుకుందాం. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఆయిల్ అయితే వేసేసుకున్నాను. మీకు నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుంటానండి, మటన్ కానీ చికెన్ కానీ ఎండు చేపలు కానీ ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఆయిల్ అయితే కాగిందండి. ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఈ పచ్చిమిర్చి కూడా వేగాలండి. కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇందులో మనము ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ బోన్స్ని అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మటన్ బోన్స్ని అయితే యాడ్ చేసుకొని చక్కగా అటు ఇటు కలుపుతూ ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకుందాం. ఈ మటన్ బోన్స్ని అయితే ఒక 10 నిమిషాలు ఉడికించేసానండి. ఇందులో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. చూస్తున్నారా? ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటిదాకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయేంత వరకు అన్నమాట. ఓకేనా? అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇందులో కారంని యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మొత్తగా చక్కగా కలుపుకుందాం. చూస్తున్నారండి? ఇప్పుడు మనం ఇందులో చక్కగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూరని అయితే యాడ్ చేసుకుందాం. ఈ తోటకూరని మనం ఈ కర్రీలో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఈ తోటకూర అన్నిటిని యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఈ కర్రీ మొత్తాన్ని ఇలా స్పూన్తో కదిలించిన తర్వాత, కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే మటన్ బోన్స్ కదా, కొంచెం ఎక్కువసేపే ఉడుకుతుంది అనమాట. ఆల్రెడీ అది ఉడకబెట్టింది కాబట్టి 3 విజిల్స్, లేకపోతే 4-5 విజిల్స్ కంపల్సరీగా పెట్టాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా కుక్కర్ మూత పెట్టేసి విజిల్స్ పెట్టించుకోవాలి. చూస్తున్నారా ఫ్రెండ్స్? కర్రీ అయితే రెడీ అయిపోయింది.
కొంచెం ఆయిల్ పైకి తేలే వరకు ఉంచేద్దాం. ఇప్పుడు కొంచెం ఇందులో ఇప్పుడు కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందాం. ఇప్పుడు చక్కగా కలిపేసుకుందాం. చూస్తున్నారా, కర్రీ చూస్తుంటేనే అసలు ఇప్పటికిప్పుడే రైస్ వేసుకొని చక్కగా తినేయాలనిపిస్తుంది. ఒక్క 2 మినిట్స్ పెట్టిన తర్వాత మనము స్టవ్ని ఆఫ్ చేసేస్తాం. ఓకే ఫ్రెండ్స్, కర్రీ చూస్తున్నారా, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మటన్ బోన్స్ ప్లస్ తోటకూర 2 యాడ్ చేశాను. నేనైతే కొబ్బరి మసాలా అయితే యాడ్ చేయలేదండి. మీకు తెలుసు నేను ఏ మటన్ కర్రీలో అయినా చికెన్ కర్రీలో అయినా కొబ్బరి మసాలా ఎక్కువగా అసలు యాడ్ చేయను. ఎప్పుడన్నా ఒకసారి యాడ్ చేస్తే 1 టేబుల్ స్పూన్ కానీ 2 టేబుల్ స్పూన్ కానీ యాడ్ చేస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఉప్పు కూడా చక్కగా సరిపోయింది, బాగుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఈ లింక్ ని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, అంటిల్ దెన్.